అలసిన వాణిని ఊరడించు మాటలు. సహోదరుడు భక్తి సింగ్ గారి యొక్క పరిచర్య నుండి అనుదిన ధ్యానములు. ఈ దిన భాగము నవంబర్ 26 చదువుచున్నాను. ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనము. బాప్తిస్మమిచ్చి యోహాను ప్రభువుకు బాప్తిస్మమిచ్చెను. తర్వాత ఆయనకి ఏమి జరుగునో దానిని కూడా ప్రవచించెను. అతడు మరుసటి దినమున ప్రభు తన యుద్ధకు వచ్చుటను చూచి ఆయనను ఒక క్రొత్త పేరుతో పిలిచెను. ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఆయన ఇదిగో మీ రక్షకుడని కాని, ఇదిగో మీ మెస్సియా అని కాని చెప్పలేదు. నిజమునకు ఆ దినములలో వారందరూ మెస్సియా రాక కొరకు కుతూహలంతో ఎదురుచూచుచున్నప్పటికీ ఆయనను మెస్సియా అని పిలవలేదు. మొదట ఆయన నేనాయనను ఎరుగను అని చెప్పెను. ఆయన గుంపులో ఉన్నప్పటికీ ఆ విధముగా చెప్పాను. ఇప్పుడు ఆయన నేనాయనను ఎరుగుదును అని చెప్పగలడు. ఆయన దేవుని గొర్రెపిల్ల అని పిలిచాను. తాము చేయుచున్నదేమో తమకు తెలియకనే యూదులు వేల కొలది గొర్రెపిల్లలను ప్రతి సంవత్సరము పస్కా పండుగ జరుపుకొనుచున్నప్పుడు వధించుచున్నారు. కాని ఆ ఉదయమున యోహాను యేసునే దేవుని గొర్రెపిల్లగా చూచుటకు ప్రారంభించెను. ఇప్పుడు అతడు ఇతర గొర్రెపిల్లలు మానవుల పాపమును తీసివేయలేవని చూచెను. కాని ఈ గొర్రెపిల్ల లోకమంతటి పాపమును తీసివేయ శక్తి గలదని గ్రహించెను. నీవు చేయగలిగినది నీవు చేయవచ్చును. నీవు ఎంతో కన్నీరు కార్చవచ్చును. నీవు ఎన్నో దినములు ఉపవాసము చేయవచ్చును. నీవు ఎన్నో ధర్మకార్యములను చేయవచ్చును. ఎన్నో సమావేశములకు కూడికలకు హాజరు కావచ్చును. వీటిలో ఏవియూ నీకు పాపక్షమాపణ నిశ్చయతను ఇవ్వవు. బాప్తిస్మమిచ్చి యోహానుచే బాప్తిస్మం తీసుకొనుటకు వచ్చిన ప్రజలు కన్నీటితో తమ తప్పిదముల గురించి పశ్చాత్తాపపడుటకు ప్రారంభించిరి. అయినను నీవు వారిని ఇదిగో నీవు నీ పాపములను ఒప్పుకొని ఎంతో కన్నీటిని కార్చితివి, నీ పాపములు క్షమింపబడినవో లేదో నీవు చెప్పగలవా అని ప్రశ్నించినడల వారు లేదు, మాకింకను నేరారోపణ కలవరంతో కూడిన మనస్సాక్షి ఉన్నదని చెప్పుదురు. నిజంగా అటువంటి నేరారోపణ గల మనస్సాక్షి కలిగియుండుట ఎంతో భయంకరము. నీలో నీవు నేను ఇది చేసినను పర్వాలేదు, నేనెందుకంత భయపడవలెను, అటు చేసిన నేనొక్కడనే కాదు గదా అనుకొనుచు నీ మనస్సాక్షిని నీవు కొంత సమయం నెమ్మదిపరచుకొనవచ్చును. కానీ నీ నేరారోపణ చేయు మనస్సాక్షి నిన్ను కష్టపెట్టు దినమొకటి ఖచ్చితంగా రావచ్చును. బాప్తిస్మమిచ్చి యోహాను దగ్గరకు వెళ్లిన మనుషులు వారి పాపములను చూచుకొనిరి, రాబోవు దేవుని ఉగ్రతను చూచిరి. కాని వారి పాపములను వారు ఒప్పుకొనినను బాప్తిస్మమిచ్చి యోహాను వారిని క్షమించలేకపోయేవాడు. అతడు వారికి మెస్సియా వచ్చునని క్షమాపణ తెచ్చునని చెప్పెను. ప్రభువైన యేసు దేవుని గొర్రెపిల్ల, నీ పాపమును క్షమించుటకు నీ కొరకు మరణించెను. నిన్ను శుద్ధి చేసి నీ హృదయమును తనకు నివాస స్థలముగా మార్చును. ఆ ఉద్దేశంతోనే ఆయన వెదుకుచున్నాడు. ఇప్పుడు నీ పాపముల విషయమై పశ్చాత్తాపపడి ఆయనను స్వీకరించినెడలా నీ పాపములను క్షమించి తన రక్తముతో నిన్ను శుద్ధి చేసి నీ హృదయంలోనికి వచ్చి నివసించును. ముగింపు మాటలు. నేటి దినవాక్యం ద్వారా ప్రభు మనలను ఆత్మీయంగా నడిపించి సహాయపడి సమృద్ధిగా ఆశీర్వదించును గాక. ఆమెన్. దైవజనుడు భక్తి సింగ్ గారి యొక్క వర్తమానములు, అందులో దైవ మర్మములు, అలసిన వాణిని ఊరడించు మాటలు పుస్తకములు మీ కొరకై ఈ ఛానల్లో అందుబాటులో ఉంచాము.